వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం దత్తపురాణం చతుర్థ భాగపరంగా నిన్న పరశురామ వృత్తాంతం, విదుర నీతి, తర్వాత వేన వృత్తాంతం అనేటువంటి గాథల్ని గురించి తెలుసుకున్నామమ్మా. నేటి పారాయణ క్రమంగా మనం నహుష వృత్తాంతం అనేటువంటి అంశం ఇంకా తదితర అంశాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. తుంగపుత్ర వేన తపస్వి ఆయువు అని ఒక సార్వభౌముడు ఉన్నాడు. అంటే ఆ వేణుడికి ఈ యొక్క కథలు చెప్తున్నారన్నమాట. ఎవరు? విష్ణుమూర్తి చెప్తున్నారు. నిన్నటి కథలో వేణుడు దత్తావతారం గురించి అడుగుతారు కదా, అప్పుడు ఆ అవతారంలో ఎందరెందరో రాజులను సంకట పరిస్థితుల నుండి ఉద్ధరించావు కదా, మరి అలా నీతో ఉద్ధరించబడినటువంటి ఒక రాజు కథ నీ ముఖతః వినాలనుంది అని చెప్పి అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్పనారంభించారన్నమాట నహుష వృత్తాంతం. తుంగపుత్ర వేన తపస్వి ఆయువు అని ఒక సార్వభౌముడు ఉన్నాడు. సత్యధర్మ పరాయణుడు, తపో యశో బలాలతో ఇంద్ర సమానుడు, దాన ధర్మాలతో యజ్ఞయాగాదులతో నియమనిష్టలతో పుణ్య కార్యాలతో పవిత్రంగా ఏకఛత్రంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. చంద్రవంశానికే విభూషణంగా భూలోకంలో కీర్తి ప్రతిష్టలు గడించినాడు. అయితే ఎంత కాలానికి ఆ దంపతులకు సంతానం కలగలేదు. ఆయువు ఎంతగానో దిగులు చెందాడు. దత్తయోగీంద్రుడి మహిమ విని ఒక మంచి రోజున హుటాహుటిన బయలుదేరాడు. సహ్యాద్రి చంగట దత్తాశ్రమం చేరుకున్నాడు. అల్లంత దూరంలో దత్తాత్రేయుడు కనిపించినాడు. సర్పాలంకార విభూషితుడై మదిరానందలోలుడై అంకపీఠంలో అతిలోక సౌందర్యవతిని బుజ్జగిస్తూ తరుణీ బృంద పరివేష్టితుడై కనిపించినాడు. అక్కడ అందరూ సురాపానం చేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. దత్తదేవుడి మెడలో పుష్పహారాలు, ముక్తామాలికలు పరిడవిస్తున్నాయి. తనువంతా చందనంతో పరిమళిస్తోంది. సువర్ణ యజ్ఞోపవీతం తళతళ మెరిసిపోతోంది. ఆయువు నదురు బెదురు లేకుండా పరుగు పరుగున వెళ్లి దత్తాత్రేయుని పాదాల మీద సాష్టాంగపడినాడు. యోగీంద్రుడు గుర్తించాడు. అయినా పరీక్ష కోసం పరాభవించాలని ఆయువును కాలితో నెట్టాడు. దృఢ సంకల్పంతో వచ్చిన ఆ మహారాజు దానిని లెక్క చేయలేదు. దత్తదేవుని పాదాలు వీడలేదు. దత్తాత్రేయుడు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఆయువు ఆశ్రమంలోనే ఉండి క్రమక్రమంగా స్వామి పరివారంలో సభ్యుడై సన్నిహితుడై 100 ఏళ్లు సేవలు చేశాడు. మనసు పెట్టి భక్తితో సకల పరిచర్యలు చేశాడు. నిత్యము స్తుతించాడు. అత్రిసంభవ, మహాభాగ, గోవింద, పురుషోత్తమ, బ్రాహ్మణ రూపంలో అవతరించిన గరుడధ్వజ, దేవదేవేశ, పరమేశ, నమో నమః. శరణాగత వత్సల, నిన్నే శరణు వేడాను. హృషీకేశ, నీవు కల్పించిన మాయను నువ్వే ఉద్ధరించు. నీవు విశ్వప్రదాతవు, విశ్వనాయకుడవు. మధుసూదన, నీవు జగన్నాథుడవని ఎరుగుదును. గోవింద, విశ్వరూప, నన్ను కటాక్షించు, నన్ను రక్షించు. నమో నమః. సాయిరాం. ఉన్నట్టుండి ఒకనాడు దత్తాత్రేయుడు కటాక్షించాడు. అదే తొలిసారి పలకడం. అదిగో ఆ కపాలంతో మద్యం తీసుకురా, మాంసభోజనం కూడా కావాలి అన్నాడు.
ఆయువు త్వరగా వెళ్లి మద్యం తెచ్చి ఇచ్చాడు. స్వచ్ఛమైన మాంసాన్ని రుచిగా వండి స్వహస్తాలతో అందించినాడు. ఇలా ఎన్నో పరీక్షలైనాక అతడి నిశ్చల భక్తికి, గురు శుశ్రూషకు సంబరపడి, భూపతి, ఏం కావాలో వరం కోరుకో ఇస్తాను అన్నాడు. దత్తయోగీంద్ర గుణ సంపన్నుడు, సర్వజ్ఞుడు, దేవ వీర్యుడు, దేవ దానవ గంధర్వ కిన్నర రాక్షస క్షత్రియాదులకు అజేయుడు, దేవబ్రాహ్మణ భక్తి తత్పరుడు, ప్రజాపాలన దక్షుడు, యజ్ఞ నిర్వాహకుడు, దానశీలుడు, శరణాగత తత్పరుడు, మహాత్యాగి, వేద శాస్త్ర పారంగతుడు, ధనుర్వేద నిపుణుడు, అనాహత మతిమంతుడు, సుందరాకారుడు, ఇంకా ఇటువంటి సద్గుణాలన్నీ కలిగి మా వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుడిని వరంగా ప్రసాదించు అని ఆయువు కోరుకున్నాడు. దత్తస్వామి తథాస్తు అన్నారు. వైష్ఠవాంశతో పుడతాడని, సార్వభౌముడవుతాడని, ఇంద్రతుల్య పరాక్రముడవుతాడని ఆశీర్వదించి ఒక పండు చేతికందించి, ఇది తీసుకువెళ్ళి నీ ధర్మపత్నికి ఇచ్చి భుజించమను, నీకిచ్చిన వరం ఫలిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆయు మహారాజు ఆనందంగా రాజధానికి తిరిగి వచ్చి తన ధర్మపత్ని స్వర్భానుతనయ పట్టమహిషి ఇందుమతికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి దత్తదేవుడిచ్చిన దివ్యఫలాన్ని భక్తితో కన్నుల కద్దుకుని ప్రసాదంగా స్వీకరించమని అందించాడు. ఆమె అలాగే చేసింది. నెల తిరిగేసరికి గర్భం ధరించింది. నెలలు నిండుతున్నాయి. ఒకనాటి రాత్రి ఇందుమతికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దివ్య పురుషుడు కనిపించినాడు. సూర్య సన్నిభుడు, సముజ్వల సర్వాంగుడు, శ్వేత వస్త్ర సుశోభితుడు, శ్వేత పుష్పమాలికాలంకృతుడు, దివ్యాభరణ దివ్యానులేపన విరాజితుడు, చతుర్భుజుడు, శంఖచక్ర గదా ఖడ్గధారి, హార కంకణ కేయూర నూపురాలంకృతుడు, చంద్రబింబం లాంటి ఛత్రఛాయలో నిలబడ్డాడు. చంద్రబింబం లాంటి మకర కుండలాలు చెక్కిళ్లపై వెన్నెలలు కురిపిస్తున్నాయి. ఇలా ఉన్న ఆ దివ్య పురుషుడు ఇందుమతిని చెంతకు పిలిచి రత్నకాంచన పట్టికాలంకృతమైన శంఖంతో క్షీరాభిషేకం చేశాడు. అటుపైని ఆమె మెడలో ముక్తాఫలాన్ని ధరింపచేసి చేతికి ఒక శ్వేతపద్మం అందించి అదృశ్యుడైనాడు. ఇందుమతికి మెళకువ వచ్చింది. భర్తను లేపి స్వప్న వృత్తాంతం అంతా చెప్పింది. అంతలోకి తెల్లవారింది. మరురోజు ఉదయాన్నే సౌనక మహర్షిని ఆహ్వానించి ఈ స్వప్నం గురించి చెప్పి ఫలమేమిటో చెప్పండి అని అడిగాడు. వరమిచ్చిన దత్తాత్రేయుడే ఇవాళ్ల మహారాజ్నికి కలలో దర్శనమిచ్చారని, క్షీరస్నాన పద్మదానాలను బట్టి వైష్ణవాంశ సంయుతుడు పుత్రుడుగా అవతరించనున్నాడని, ముక్తాఫలం గర్భరక్షకమయ్యుంటుందని స్వప్నాన్ని విశ్లేషించి చెప్పి సోమవంశోద్ధారకుడు మీకు కలగబోతున్నాడని ఆశీర్వదించి వెళ్లారు ఆ మహర్షి. రాజదంపతులు సంబరపడి దత్తాత్రేయుడిని ధ్యానిస్తూ ప్రసవానికి వేచియున్నారు. ఇదే సమయంలో హుండు అనే దానవుడి కూతురు ఇష్టసఖులతో కలిసి నందనవనంలో విహరిస్తూ చారణ దంపతుల సంభాషణ విన్నది. భూలోకంలో ఆయు మహారాజుకి విష్ణుతుల్య పరాక్రముడు పుత్రుడుగా జన్మించబోతున్నాడని, అతడి చేతిలో హుండు మరణిస్తాడని, అప్పుడు మన దేవలోకం మనకు స్వాధీనమవుతుందని, అందాక మనకు ఈ ఇడుములు తప్పవని చారణులు కలబోసుకుంటున్న కబుర్లను హుండపుత్రిక విన్నది. పరుగున వెళ్లి తండ్రికి విన్నవించింది. అశోక సుందరి తనకిచ్చిన శాపాన్ని గుర్తు తెచ్చుకున్న హుండు తనకు పోగాలం దాపురించిందని గుర్తించి గడగడలాడాడు. ఇందుమతి గర్భంలో ఎదుగుతున్న శిశువును ప్రసవానికి ముందరే నాశనం చేయాలని నిశ్చయించుకుని అదృశ్య రూపంలో ఇందుమతి శయనాగారంలో ప్రవేశించాడు. అక్కడ దివ్య తేజోమయ రూపాలు ఆమెకు కావలి ఉండడం గమనించినాడు. ఆమె తేజస్సుని, వారి తేజస్సుని తట్టుకోలేక యువతలికి వచ్చేశాడు. స్వప్నంలో ప్రవేశించి భీషణ రూపాలతో ఆమెను భయపెడితే గర్భస్రావం అవుతుందని ఆశించాడు. సాయిరాం. విష్ణు తేజో రక్షితను ఏ రకంగానూ భయపెట్టలేక ప్రసవం కాగానే పసిగుడ్డును తన్నుకుపోదామని ఆశగా ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు. ఒక సుముహూర్తాన స్వర్భానుతనయ ఇందుమతి మగబిడ్డను ప్రసవించింది.
అతని దివ్య తేజస్సుకి ఆశ్చర్యపోయిన ఇందుమతి ఇష్టసఖులు వీడు సూనుడు కాడు భానుడు అని తుళ్ళిపడ్డారు. సూతికా గృహం వెలుపల ఉన్న దాసదాసీ జనానికి ఈ శుభవార్త అందించడానికి వచ్చిన ఒక దాసీని ఆవహించి హుండు లోపలికి చొరబడినాడు. అనుకూల సమయం కోసం వేచి వేచి ఒక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న తరుణంలో కావలివారిని సమ్మోహపరిచి హుండు ఆ శిశువును అపహరించుకుపోయాడు. తన రాజధాని కాంచనపురం చేరుకున్నాడు. భార్యను పిలిచాడు. ఈ శిశువు నా శత్రువు. వీడిని మన పాచకులకు ఇచ్చి వీడి మాంసం వండి నాకు వడ్డించమను అన్నాడు. ఈ పసిగుడ్డేమిటి, నీకు శత్రువేమిటి, వీణ్ణి చంపడమేమిటి, వండడమేమిటి, నీవు తినడమేమిటి, నాకేమీ అర్థం కావడం లేదు అని రాక్షసకాంత భర్తను నిలదీసి కారణం చెప్పమంది. అంతా వివరించాడు హుండు. కామోసనుకొని ఆమె సైరంధ్రి మేకలను పిలిచి బిడ్డణ్ణి చేతిలో పెట్టి ఆ పని అప్పగించింది. మేకల వెళ్లి పాచకుడికి అప్పగించింది. వాడు కత్తితో బిడ్డను నరకబోతే కత్తి 2 ముక్కలయ్యింది. బాలకుడు చిరునవ్వు చిందించాడు. మేకలకు విషయం అర్థమైంది. ఈ శిశువు అసాధారణుడు, మనకు అవధ్యుడు, దివ్య లక్షణ సంపన్నుడు అన్నది. రాజలక్షణ సంపన్నుడైన ఈ పసిగుడ్డును భక్షించాలనుకుంటున్న మన నాయకుడు హుండు దానవాధముడు. ఈ శిశువును చంపడం ఎవరితరమూ కాదు. కర్మ రక్షిస్తూ ఉంటే ఎవడు ఎవణ్ణి ఏమి చేయగలడు? అది దేవుడైనా వచ్చి ప్రదక్షిణలు చేయవలసిందే. ఎన్ని ఆపదలైనా తప్పుకుంటాయి, బందిఖానాలైనా తెరుచుకుంటాయి. కాళ్ళు చేతులు కట్టేసి నదిలోకి విసిరేసిన క్షేమంగా తిరిగి వస్తాడు. అంచేత మనం ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దామని ఇద్దరూ కూడబలుక్కుని ఆ అర్ధరాత్రి శిశువును తీసుకువెళ్లి వశిష్ఠ ఆశ్రమ ద్వారంలో పరుండబెట్టి తిరిగి వస్తూ ఒక బుజ్జి లేడికోనను సంహరించి తెచ్చి ఆ మాంసం వండి పసిబిడ్డ మాంసమని హుండుకి వడ్డించారు. అది భక్షించి హుండు నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారింది. వశిష్ఠుడు లేచాడు. గుమ్మంలో చందమామలా ఉన్న శిశువును చూచాడు. దివ్య లక్షణాలను గమనించాడు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ ఉంచి వెళ్లారో అని ఆరా తీశాడు. ఆశ్రమవాసులంతా మాకు తెలీదంటే మాకు తెలీదు అన్నారు. కొందరు పరిశీలనగా చూచి ఆయుమహారాజు గారి పుత్రుడిలా ఉన్నాడు. ఈ తేజస్సు ఈ కాంతి కలిగిన సుతుడు వారికి జన్మించాడని విన్నాం అన్నారు. వశిష్ఠుడు దివ్య దృష్టి సారించాడు. అంతా అర్థమైంది. ఆ శిశువును తానే స్వయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. అప్సరసలు నృత్యం చేశారు. కిన్నెరులు గానం చేశారు. ఋషులు వేదమంత్రాలు పఠించారు. ఆ వరదత్తుని వైపు ప్రసన్నంగా చూచాడు వశిష్ఠుడు. నరాధిప, నీ వంశం బాలభావదూషితం కాలేదు కాబట్టి నీవు నహుష నామంతో విఖ్యాతికెక్కుతావు. దేవపూజ్యత దక్కుతుంది అని నామకరణం చేసి దీవించినాడు. వశిష్ఠుడే జాతక కర్మాదులన్నీ చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. వేదాంగాలు నేర్పాడు. ధనుర్వేదం రహస్యాలతో సహా నేర్పాడు. వేదాంతం, ధర్మశాస్త్రం, రాజనీతి ఒక్కటేమిటి సమస్త విద్యలు నేర్పాడు. నహుషుడు సర్వ విద్యావేత్త, సకల కళాపారీణుడు అయ్యాడు. అక్కడ రాజాంతఃపురంలో ఇందుమతికి మెళకువ వచ్చింది. పక్కలో బిడ్డలేడు. వెతికింది. సఖులను అడిగింది. దాసీజనాన్ని ప్రశ్నించింది. అందరూ అప్పుడే నిద్రలేచారు. మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు. క్షణంలో ఆ వార్త రాజప్రసాదం అంతటా వ్యాపించి రాజధానిలో వీధి వీధికి ప్రయాణించింది. ఆయుమహారాజు అంతటా గాలింపు చర్యలు జరిపించాడు. ప్రయోజనం కనిపించలేదు. కావలి వారిని శిక్షించాడు. అంతఃపురంలోకి ప్రవేశించి పట్టమహిషి పొత్తిలలో నిద్రిస్తున్న నెలల పిల్లాడిని ఎవరు అపహరించారు, ఎలా అపహరించగలిగారు, ఎవరిని ఎలా నిర్బంధించి ప్రశ్నించినా సమాధానం దొరకలేదు. రాజధాని అంతటా విషాద మేఘాలు అలుముకున్నాయి. అందరి ముఖాలలోనూ ఇదే దిగులు. ఇందుమతి దుఃఖానికి అంతే లేదు. వంశోద్ధారకుణ్ణి ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు ఇలా మాయం చేశాడేమిటి, దివ్య స్వప్నం పగటికలేనా అని ఆవిడ ఆక్రోశం. దత్తాత్రేయుడిచ్చిన వరం ఇలా అయిందేమిటి అని ఆయువు విస్తుపోతున్నాడు.
తపస్సులు నిష్ఫలాలు, దాన ధర్మాలు నిష్ఫలాలు, వరాలు ఇంతేనా, దేవుడే మోసం చేశాడా? మదన పడుతూ లోపల కుమిలిపోతున్నాడు మహారాజు. సరిగ్గా అదే సమయానికి దేవుడు పంపినట్టు నారద మహర్షి వచ్చాడు. అర్ఘ్యపాద్యాలు, అతిథి మర్యాదలు అయ్యాయి. కుశల ప్రశ్నల సందర్భంగా మహారాజు తన దుఃఖాన్ని వెళ్ళబోసుకున్నాడు. మహారాజా, చింతించకు. నీ వంశోద్ధారకుడు క్షేమంగా ఉన్నాడు, తిరిగి వస్తాడు. అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సకల విద్యా ప్రవీణుడై, మహావీరుడై, రణరంగంలో హుండాసురుణ్ణి సంహరించి ధర్మపత్ని సమేతుడై మీ దగ్గరకు వస్తాడు. కొడుకుని కోడల్ని ఆశీర్వదిద్దురుగానిరి. సార్వభౌముడై భూగోళాన్ని చిరకాలం పరిపాలిస్తాడు. అటుపైన ఇంద్ర పదవి అధిష్ఠిస్తాడు. దత్తదేవుడిచ్చిన వరం వృధా కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి ఆ దేవర్షి వీడ్కోలు తీసుకున్నాడు. రాజదంపతులు కుదుటపడ్డారు. సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధమయ్యారు. దుఃఖ తీవ్రతలో దత్తాత్రేయుణ్ణి, అతడిచ్చిన వరాన్ని శంకించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మరింత భక్తి ప్రపత్తులతో నిత్యము ఆ స్వామిని స్తుతించారు. ఇందుమతి కృత దత్తస్తవం. నమః పరస్మై పురుషాయ వేధసే షడింద్రియ జ్ఞాన విదూరవర్త్మనే పరాత్మనేహం కృతి దూషితాత్మనాం గుణాత్మనాం సంసృతి హేతకేతవే గుణాత్మనాం సంసృతి హేతుకేతవే. నమోస్తు తస్మై పరిశుద్ధ బుద్ధయే విశుద్ధ విజ్ఞాన ఘనాయ సాక్షిణే ద్విజాయ దేవాయ చ దేవహేతవే మునీశ్వరాయ త్రిసుతాయ యోగినే వృజిన జలధిపారం ప్రాపయేద్యః ప్రపన్నాన్ సుతమమరసుతాభం యో దత్తత్ దత్తదేవః తదహమమర పూజ్యం సిద్ధవంద్యం శరణ్యం పురుషమృషభమాద్యం త్వాం ప్రపన్నాస్మి భూయః. యో ఏదత్సుతం దివ్యం విభుతేజోపబృంహితం సపాతు సర్వదా పుత్రం సర్వదేశే చ యద్గతిః. యస్స ప్రసాదజో బ్రహ్మో రుద్రస్తేజః సముద్భవః కింకరాశ్చ సురా యస్య సమాం పాతు సదా హరిః. నమస్తే పురుషాధ్యక్షమైకాధ్యక్ష జగద్గురో దత్తాత్రేయ సురేశాన పాహి మాం భవ సంకటాత్. త్వత్ప్రసాదేన దేవేశ సర్వం సౌఖ్యం అవాప్తవాన్ గతిం మే దేహి పాదాబ్జే నాన్యమిచ్ఛామ్యహం ప్రభో. పరాత్పరుడు, పురుషోత్తముడు, బ్రహ్మస్వరూపుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, అహంకార దూషితాలకు దూరంగా ఉండేవాడు, సంసార హేతువుకు కేతువైనవాడు అయినటువంటి దత్తదేవునికి నమస్కారం. సాయిరాం. పరిశుద్ధ బుద్ధికి, విశుద్ధ విజ్ఞాన ఘనుడికి, జగత్ సాక్షికి, ద్విజుడికి, దేవుడికి, దేవకారణుడికి, మునీశ్వరుడికి, యోగేశ్వరుడికి, ఆ త్రిపుత్రుడికి ప్రణామం. ప్రపన్నులకి పాపజలధి దాటించేవాడు, అమరసుతుడు లాంటి బిడ్డను ప్రసాదించినవాడు, అమర పూజ్యుడు, సిద్ధ వంద్యుడు, శరణ్యుడు అయిన ఆ పురుషోత్తమునికి నేను ప్రసన్నురాలినై ఇదే ప్రణతి సమర్పిస్తున్నాను. సాయిరాం. తేజశాలి అయిన పుత్రుణ్ణి ప్రసాదించిన ఆ దత్తదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ నిసుగును సంరక్షించుగాక. బ్రహ్మదేవుడు కూడా దత్తదేవుడి అనుగ్రహంతో అవతారించిన వాడే. రుద్రుడు దత్త తేజస్సంభూతుడు. సకల దేవతలు సేవకులు. ఆ శ్రీహరి సదా నన్ను రక్షించుగాక అని ఇందుమతి స్తుతించింది. పురుషాధ్యక్ష, లక్ష్మీవల్లభ, జగద్గురు, దత్తాత్రేయ, సురేశాన, భవసంకటం నుంచి నన్ను ఉద్ధరించు దేవా. నీ అనుగ్రహంతో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నాను.
నీ పాదపద్మాలే నాకు దిక్కు. ప్రభూ, నేనింకేహీ కోరను అని ఆయువు స్తుతించినాడు. ఇలా దంపతులిద్దరూ దత్తదేవుణ్ణి స్తుతిస్తూ, అర్చిస్తూ, వరమహాత్యాన్ని తలుచుకుంటూ, పుత్రాగమనాన్ని ప్రతీక్షిస్తూ కాలం గడుపుతున్నారు. ఆశ్రమంలో వశిష్ఠుల వారు ఒకనాడు నహుషుణ్ణి పిలిచి, సమిత్కుశలు కందమూల ఫలాలు తెమ్మని అడవిలోనికి పంపించారు. అన్నింటినీ సేకరించుకుని తిరిగి వస్తున్న నహుషుడికి దేవదూతల సంభాషణ వినిపించింది. ఇతడే మహావీరుడు నహుషుడు, ఆయుమహారాజు గారి ఏకైక సుతుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తల్లి ఇందుమతికి ఎనలేని దుఃఖం కలిగించాడు. వశిష్ఠుడు అనుగ్రహంతో సకల విద్యా పారంగతుడు అయ్యాడు. ఇతణ్ణి వలచి వివాహం చేసుకోదలచి శివకన్య శోకసుందరి దుష్కర తపస్సు చేస్తోంది. ఆ పిచ్చి తల్లి తపస్సు ఎప్పటికి ఫలిస్తుందో? ఈ మాటలు విని నహుషుడు చకచకా ఆశ్రమానికి వచ్చాడు. తెచ్చిన వస్తువులను ఎక్కడివక్కడ సర్దాడు. వశిష్ఠులకు నమస్కరించి చేరువలో కూర్చున్నాడు. తాను విన్న దేవదూతల సంభాషణ గురించి చెప్పాడు. మహర్షి సుకుమారంగా నవ్వి అతని జన్మ వృత్తాంతం అంతా ఎరిగించాడు. పుత్రా, ఆనందపరుచు అని ఆజ్ఞాపించాడు. నహుషుడు మహర్షికి సాష్టాంగపడి దీవెనలందుకొని ధను ఖడ్గ తూణీరాలను ధరించి హుండాసురుడి మీదకు బయలుదేరాడు. దేవదుందుభులు మ్రోగాయి. అఖండ పుష్పవృష్టి కురిసింది. పరిమళ భరిత శీతల వాయువులు అనుకూల దిశగా వీతించాయి. శుభశకునాలన్నీ కనిపించాయి. దేవేంద్రుడు స్వయంగా మాతలి సారథికమైన దివ్యరథాన్ని, దివ్యాస్త్ర శస్త్రాలను అందించి హుండాసురుణ్ణి జయించమని ఆశీర్వదించి వెళ్లారు. మునులు, ఋషులు, సకల దేవ మానవ జాతుల వారు జయోస్తు పలికారు. నహుషుడు ఇంద్రరథం అధిరోహించాడు. సూర్యుడిలా తడతళ్లలాడాడు. వాయువేగ మనోవేగాలతో హుండ రాజధాని మహోదర నగరం శివారుకు చేరుకున్నాడు. అశోక సుందరి అభ్యర్థన మీద ఇష్టసఖి రంభ ఎదురు వచ్చి నహుషుణ్ణి కలుసుకుంది. నహుష, శివకన్య అశోక సుందరికి నేను ప్రాణసఖిని రంభను. రూపగుణశీల సంపన్న మా అశోక సుందరి నీకోసమే తపస్సు చేస్తోంది. హుండు ఆమెను అపహరించి తెచ్చి తన కారాగార గృహంలో బంధించాడు. తన కోరిక తీర్చమని నిర్బంధిస్తున్నాడు. అశోక సుందరి శపించింది. నహుషుడు వస్తాడు, నిన్ను సంహరిస్తాడు, నన్ను వరిస్తాడు అని పలికింది. నీకోసం తపస్సు చేస్తూ, నీకోసం దుఃఖిస్తూ, నీకోసం కారాగార క్లేశాలు అనుభవిస్తున్న అశోక సుందరికి ఒక్కసారి కనువిందు చేయి అని అభ్యర్థించింది. రంభ, నాకన్ని విషయాలు తెలుసు. ముందుగా హుండుణ్ణి సంహరించాలి. అటుపైన మీ దేవికి దర్శనం అనుగ్రహిస్తాను. ప్రాణ సమానవు కదా, వెళ్ళి ఈ మాట చెప్పి నా ప్రేయసిని ఊరడించు అని పలికి నహుషుడు రంభను పంపించి వేశాడు. యుద్ధాహ్వాన సూచకంగా శంఖం పూరించాడు. ఆ ధ్వనికి మహోదర నగరం కంపించింది. హుండు కళవళపడ్డాడు. ఎవడో దుఃఖానికి వచ్చాడని గ్రహించాడు. చూసి రమ్మని దూతను పంపించాడు. వచ్చినవాడు ఆయుపుత్రుడు, వశిష్ఠుల శిష్యుడు నహుషుడుట. యుద్ధం కావాలిట, నీకు మరణం తప్పదుట. తిరిగి వచ్చి నహుష సందేశాన్ని వినిపించాడు దూత. హుండు ఉలిక్కిపడినాడు. ఆయుపుత్రుణ్ణి నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే వండించుకుని తినేశా కదా, మరి వీడెక్కడివాడు అనుకుంటూనే భార్యను, మేకలను, సూదకుణ్ణి పిలిచి గద్దించి ఆరా తీశాడు. సూదకుడు నిజం చెప్పేశాడు. వశిష్ఠుడి దగ్గర సకల విద్యలు నేర్చి ఈ ఆయుపుత్రుడు నా మీదకి వచ్చాడన్న మాట హుండుడికి అర్థమైంది. తనకు చావు తప్పదని తెలిసిపోయింది. దైవం అనుకూలించనప్పుడు అన్నీ అనుకూలించనట్టే, ప్రతికూలించినప్పుడు అన్నీ ప్రతికూలిస్తాయి. సరే, జరగవలసిందేదో జరుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి మొండి ధైర్యంతో ఆ హవనీయ రథాన్ని అధిరోహించాడు. భీషణ దానవ సైన్యాన్ని సమాయత్తం చేసుకుని నహుషుణ్ణి ఎదిరించాడు. వశిష్ఠుడు నేర్పిన ధనుర్విద్య, ఇంద్రుడిచ్చిన దివ్యాస్త్ర శస్త్రాలు, సుదర్శన చక్రంలా పయనించగలిగిన దివ్యరథం, వీటితో నహుషుడు ఒక్కడే అయినా మొత్తం రాక్షస సైన్యాన్ని చిటికెలో మట్టుబెట్టాడు.
హుండాసురుడితో తలపడినాడు. వాడు గుప్పిస్తున్న రకరకాల ఆయుధాల ధాటికి తట్టుకోలేక మేఘాచ్ఛాదితుడైన బాలభానుడిలా కనిపించాడు. దేవతలు ఋషులు విషన్నవదనులయ్యారు. నహుషుడొక్కసారి గురుదేవుల్ని తలుచుకున్నాడు. విశిష్టాస్త్రాలను రెండింటినీ ఒకేసారి మంత్రించి విడిచిపెట్టాడు. అవి సరాసరి వెళ్లి హుండాసురుని రెండు బాహువులను తన్నుకుపోయాయి. వాడికి క్రోధంతో పిచ్చెక్కింది. పులిలా గాండ్రిస్తూ గుహలా నోరు తెరుచుకుని బాహుమూలాల నుంచి రక్తధారలు ఏరులు కడుతున్నా లక్ష్యపెట్టక నహుషుణ్ణి కబళించాలని విరుచుకుపడ్డాడు. ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన నహుషుడు క్షణమాలస్యం చేయకుండా ఇంద్రుడిచ్చిన ఇంద్రియశక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది మహావేగంగా విద్యుజ్వలన సన్నిభంగా వెళ్లి వాడి గుండెకు తగిలింది. ఆ దెబ్బకు కొండ గుహలు మారుమ్రోగేటట్లు భీషణంగా మూలిగి మెలికలు తిరుగుతూ హుండు రెక్కలు విరిగిన పర్వతమై నేలకు రాలిపోయాడు. హతశేషులైన దానవులు అడవులకు కొండలకు పలాయనం చిత్తగించారు. దేవతలు ఋషులు మునులు హర్షధ్వానాలు చేశారు. దేవదుందుభిలు మ్రోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. అప్సరాంగనలు నాట్యాలు చేశారు. గంధర్వ కిన్నెరాదులు బృందగానాలు చేశారు. అశోక సుందరిని వెంట పెట్టుకుని రంభ వచ్చింది. తప కృశాంగి కారాగారవాస పరిప్రశాంత. అశోక సుందరి తనను తాను నహుషుడికి సమర్పించుకుంది. నేను నీకు దేవదత్తమైన ధర్మపత్నిని, తపస్విని. నీకోసం నే చేసిన తపస్సు ఇప్పటికి ఫలించింది అంటూ చేరువకు వచ్చి పాదాభివందనం చేసింది. కృశాంగి, నా కోసమే నీవు తపస్సు చేస్తున్నావని విన్నాను, ఇప్పుడు కన్నాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. క్షణకాలంలో గురుదేవుల అనుమతితో నిన్ను పరిణయమాడతాను. రండి, మీరిద్దరూ రథం అధిరోహించండి. వశిష్ఠాశ్రమానికి వెళదాం అన్నాడు నహుషుడు. అన్నట్లుగానే రథం కదిలింది. క్షణంలో వశిష్ఠాశ్రమాన నిలిచింది. ముగ్గురూ దిగివెళ్లి వశిష్ఠులకు సాష్టాంగపడ్డారు. నహుషుడు జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. మహర్షికి తనువు పులకించింది. శిష్యుడి వీరగాథ మనస్సుకి గిలిగింతలు పెట్టింది. కౌగలించుకుని వచ్చా అంటూ శిరస్సు మూర్కొన్నాడు. నీ కళ్యాణం నేనే జరిపిస్తాను అన్నాడు. ముహూర్తం నిశ్చయించాడు. బ్రహ్మవాదులైన మహర్షులు మంత్రాలు చదువుతూ ఉంటే వైదికంగా అశోక సుందరి నహుషులకు సకల దేవతల సాక్షిగా వివాహం జరిపించాడు. సదస్యం అయింది. పసుపు బట్టలతోనే వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీస్సులు పొంది ఆనందింపచేయండి అని చెప్పి నవదంపతులను అదే రథం మీద రాజధానికి పంపించాడు. అప్పటికే దేవతల పంపున మేనక వెళ్లి ఇందుమత్యాయి దంపతులకు శుభవార్త అందించింది. మీ కొడుకు కోడలు దివ్యరథం మీద వస్తున్నారని అందించింది. అంతటి శుభవార్తను అందించిన మేనకకు తన మెడలోని రత్నహారం బహూకరించాడు ఆయువు. ఆ రాజదంపతులు దత్తదేవుడి వరాన్ని, నారద వచనాలను గుర్తు తెచ్చుకుని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, ఇన్ని సంవత్సరాల దత్తారాధన ఇప్పటికి ఫలిస్తోందని దుఃఖమో ఆనందమో ఏదో తెలియని ఒక భావావేశంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అంతలోకి దివ్యరథం వచ్చి గుమ్మంలో వాలింది. దేవతల కోలాహలం, గంధర్వాప్సరసల గీత నృత్య వాద్య ఘోష, మందార పుష్పవృష్టి. దేవవర్చస్వి మహాబాహువు నహుషుడు ధర్మపత్ని సమేతుడై దివ్యరథం నుంచి అవతరించాడు. తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. తండ్రి కొడుకులు, అత్తా కోడళ్ళు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆనందాశ్రువులతో మూర్ధాభిషేకం చేశారు. కొడుకును దగ్గరకు తీసుకుని ఇందుమతి శిరస్సు మీదుగా వీపు నిమిరి మురిసిపోయింది. రాజధానిలో వీధి వీధికి, ఇంటి ఇంటికి శుభవార్త పరిమళంలా వ్యాపించింది. ఉప్పొంగిన ఆనందంతో ఒక మహోత్సవం తనంత తాను రూపుగట్టింది. అది రాజ్యమంతటా గుబాళించింది. తండ్రి కుంజల వేన తపస్వికి ప్రత్యక్షమై జనార్దనుడు చెప్పిన దత్తమహిమ ఇది. నహుష వృత్తాంతమిది. ఇది చెప్పి గోవిందుడు అదృశ్యమయ్యాడు. ఈ రోజు నేను కన్నది విన్నది వింత ఇది అని ముగించాడు పక్షి యువకుడు కపింజలుడు. ఆ పక్షికి ఈ పిల్లలు నలుగురు కూడా పక్కలకి వెళ్ళి రాత్రిపూట భోజనాలు చేసేటప్పుడు అన్ని విషయాలు లోకం గురించి చెప్పుకుంటున్న సందర్భంలో ఒక మునికి
విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు అన్నప్పుడు ఆ గాథ వివరించమంటే వివరించాడు కదా, వేన వృత్తాంతం అదెమ్మ. ఇదంతా కూడా ఆ పక్షి యువకుడు అయిన కపింజలుడు వాళ్ళ నాన్నకి చెప్పిన కథ. సరేనా? సూత మహర్షి, మహాప్రాజ్ఞ, మా జన్మలు చరితార్థమయ్యాయి. మా స్వాధ్యాయ తపో యజ్ఞాది క్రియలన్నీ సఫలమయ్యాయి. విచిత్రము, మధురాతి మధురము అయిన దత్త కథామృతాన్ని శృతి పుటాలతో ఆస్వాదించగలిగాం. జన్మ జరా మృత్యు వేదనలను మరిచిపోగలం. విన్న కొద్దీ వినాలనిపిస్తోంది తప్ప ఇహ చాలు అని అనిపించడం లేదు. అంచేత ఓ మహాబుద్ధి, ఆయా సందర్భాలలో దత్తాత్రేయుడు ఉపదేశించిన ధర్మాలను, వ్రత దాన విధులను, పాప ప్రాయశ్చిత్తాలకు కాల నిర్ణయాలను, శ్రాద్ధాదిక కర్మ విధానాలను, గంగా మాహాత్మ్యాదులను మాకు వినిపించి సంతృప్తి పరచవలసిందిగా కోరుతున్నాం. సౌనకాది మహామునులారా, మీరు అడిగినట్లే దీపకుడు సైతం తన గురువుగారిని అడిగాడు. వేదధర్ముడు స్వయంగా అతడికి బోధించిన ఈ అంశాలను మీరు ఆలకించండి. వత్సా దీపక, దత్తాత్రేయుడు ప్రబోధించిన ధర్మాలను సనత్కుమారుడు అడిగితే నారదుడు వివరించాడు. వాటిని నీకు నేను చెబుతున్నాను, శ్రద్ధగా విని గ్రహించు. విష్ణు భక్తి పరాయణుడైన నారదుడు మేరుశృంగం మీద సనత్కుమారాదులకు అనేక వ్రతాలు బోధించి ఇంకా ఇలా కొనసాగించాడు. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా? ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్.